జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భక్తులతో చదువుకుందాం. 6వ వచనం నుండి, అప్పుడు నాతో ఇట్లనెను, జెరుబ్బయలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బయలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, జెరుబ్బయలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. మీ అందరికీ నా యొక్క వందనాలు. నేను వాక్యం చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా నిదానంగా వెళ్తాను. మీ అందరికీ అర్థమయ్యే రీతిలో దాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా అర్థం చేసుకోవడానికి వాక్యం మీద దృష్టి ఉంచినట్లయితే ప్రభు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? సరే, మంచిది. తలరాయి అనే వర్తమానం గురించి మనందరం కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధ వహిద్దాం. తలరాయి అంటే ఒక పరిపూర్ణి మానవుని స్వరూపంలో సంఘము సిద్ధపడుతున్నప్పుడు ఎవరైతే సంఘములో సంపూర్ణులుగా పరిపూర్ణులుగా సిద్ధపడుతూ ఉన్నారో ఆయన వచ్చి సిద్ధపడిన వారిని ముద్ర వేయటయే తలరాయును. ముద్ర వేయడమే. ఇంకా ఒక ఉదాహరణకి చెప్తాను. ఒక పాత్రను దేవుడు తన వర్షం అనబడే ఆత్మచేత నింపుతూ ఉన్న సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఉదాహరణకి ఇది ఒక పాత్ర, అంటే ఇది ఒక వ్యక్తి. దేవుడు ముందుగా నిర్ణయించిన, జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించిన ఒక వ్యక్తి. ఇది పాత్ర. అందరికి అర్థమవడానికి చెప్తున్నా. ఇది ఒక పాత్ర. ఆయన దీనిని ఇదేంటంటారంటే ఇది తలరాయి. ఇది హెడ్ స్టోన్ కాదు, హెడ్ స్టోన్. అందరూ వింటున్నారా? హెడ్ స్టోన్ అంటే పైన ఉన్నటువంటి తలరాయి. హల్లెలూయా. ఈ పాత్ర ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసము చేత నింపబడాలంటే ఆయన మొదటగా దీన్ని ఏం చేస్తున్నాడంటే, ఇది ఒక లోకమనబడే మురికిలో పడిపోయింది. లోకములో ఈ పాత్ర పడిపోయింది. హల్లెలూయా. ఈ పడిపోయిన దానిని ఏం చేస్తున్నాడంటే దేవుడు తీసి దీనిని బాగా నీతికరణ అనబడే నీటి చేత దీన్ని మొదట శుద్ధీకరిస్తున్నాడు. దీన్ని కడుగుతున్నాడు ఆయన. ఎవరైనా ఇప్పుడు గ్లాస్ ఉంది, ఇంట్లో గ్లాస్ ఉంది, గ్లాసు పడిపోయింది. పడిపోయి అంటే తీసుకొని పోయి దాంట్లో నీళ్ళు అట్లా ముంచుకొని తాగుతారా? తాగరు. ఆమేన్. తాగరు. ఏం చేశారంటే దాన్ని మొదటగా వాడుకునే ముందు దాన్ని బాగా పరిశుద్ధపరుస్తారు. హల్లెలూయా. ఇట్లాగనే దేవుడు కూడా లోకమనబడే పాపమనే మురికిలో పడినటువంటి తన యొక్క పాత్రను తీసుకొని మొదట దాన్ని ఏం చేశారంటే ఆయన కడుగుతాడు. హల్లెలూయా.
దానికోసం నీతీకరణ చేస్తాడు. దాని కొరకు రక్తము చిందించినది, ఆ రక్తము చేత శుద్ధీకరణ చేస్తాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈ పాత్ర ఏం చేశాడంటే పెట్టుకుంటాడు. ఇప్పుడు దీనిలో నీతీకరణ వల్ల ఏమైందంటే కొంచెం నిండింది, మరలా శుద్ధీకరణ వల్ల కొంచెం నిండింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక మిగతా బాటిల్ అంతా కూడా ఏమైంది? ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఆ పాత్ర అంతా కూడా అసలు ఖాళీగా ఉండకూడదు. దేవుడు వాడుకోవాలంటే ఆయన ఏమై ఉన్నాడో అది సమస్తము కూడా యేసుక్రీస్తు వారిలో ఎలా కుమ్మరించుకున్నాడో, క్రీస్తు ఏమై ఉన్నాడో తన వధువై ఉన్న సంఘములో కూడా సమస్తము కూడా కుమ్మరించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కుమ్మరించుకోవాలంటే ఆయన ఏం చేయాలంటే మొదట నీతీకరణముగాను, తర్వాత శుద్ధీకరణముగాను, విశ్వాసం తర్వాత సద్గుణము, సద్గుణం తర్వాత జ్ఞానము తర్వాత ఆశానిగ్రహము, ఆశానిగ్రహం తర్వాత సహనం తర్వాత దైవభక్తి తర్వాత సహోదర ప్రేమ. హల్లెలూయా. అందరు వింటున్నారా? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయముతోనే వస్తాయి. ఆమేన్. ఇప్పుడు ఇది ఇంతవరకు వచ్చినంత మాత్రాన అయిపోయిందని కాదు. ఇవన్నీ వచ్చేంత వరకు ఇతడు పరీక్షించబడుతూనే ఉంటాడు. ఒక్కొక్కటి వస్తుంది, పరీక్షించబడతాడు. ఒకటి వస్తుంది, పరీక్షించబడతాడు. ఇంకోటి వస్తుంది, పరీక్షించబడతాడు. ఇంకోటి వస్తుంది. అట్లాగా 7 గుణలక్షణములు క్రీస్తు యొక్క ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపముతో ఇది పాత్ర నింపబడే వరకు దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఇస్తాడు, పరీక్షిస్తాడు. అర్థమవుతుందా? ఇది నింపబడిన తర్వాత దేవుడు పర్ఫెక్ట్, నా వలె సంపూర్ణంగా ఉన్నాడు, నా వలె పరిపూర్ణముగా ఉన్నాడు. దేవుడు సంఘమును పరిపూర్ణము చేయుచున్నాడు. తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉందని చెప్పినట్లుగా ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన పాత్రగా అయిపోయిన తర్వాత హల్లెలూయా, అప్పుడు దేవుడు ఈయనని తన యొక్క హెడ్ స్టోన్ తోటి బిగిచ్చేస్తాడు, మొదలెగేస్తాడు. అందుకు అర్థమైందా? ఆయన బిగిచ్చేసేస్తే ఇక పాత్ర విమోచన దినం వరకు ఇక దానికి ఏముండవు. ముద్రించబడిన తర్వాత శోధనలు ఉండవు. ముద్రించబడినంత వరకే శోధనలు ఉంటాయి. విమోచన దినం వరకు ఇంక సాతానుడు దీన్ని తాకడానికి వాడికి అధికారం లేదు. హల్లెలూయా. దీని ప్రెడిస్టినేషన్ గమ్యమును దేవుడు ముందుగా ఎక్కడికి నిర్ణయించాడో ఆ స్థలమునికి ముందు నిర్ణయించిన స్థలమునికి వెళ్ళేంత వరకు సాతానుడు తన మలిన హస్తములు తాకడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇతడే విమోచన గ్రంథములో 7 ముద్రల గ్రంథములో, హల్లెలూయా, గొర్రెపిల్ల జీవ గ్రంథములో, హక్కు పత్రములో రాయబడిన వ్యక్తి. అందరూ వింటున్నారా? ఇది వచ్చి ముద్ర చేసినావంటే ఇక నీకు లోకంతో సంబంధం. నీలో ఒక చుక్క అయినా కూడా పాపం ఉండదన్నమాట. ఒక చుక్క అయినా కూడా అటువంటి వ్యక్తిలో పాపం ఉండదు. అతన్ని చూస్తే క్రీస్తే కనపడతాడు, ఆమెను చూస్తే క్రీస్తే. అంటే వాళ్ళ పాపం చేయడానికి వాళ్ళు ఎన్నడూ ఏమాత్రం ఒప్పుకొన జాలడు అని యోహాను గారు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను వర్తమానంలోకి వెళ్తాను. వాక్యం గమనించండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం చదవండి. 6వ వచనం నుండి 9 వరకు. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్ ఇదే. ఏమి ప్రత్యక్షమైందంటే ఆ జెరుబ్బాబెలుకి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే నేను సంఘమును కట్టడము జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిచున్నాడా. సంఘాన్ని కట్టాలంటే, మందిరాన్ని కట్టాలంటే
అందరు వింటున్నారా? పాత నిబంధనలో మందిరము కట్టాలంటే దేవుడి వలననే అవుతుంది, ఇశ్రాయేలు ప్రజల వల్ల కాదది. హల్లెలూయా. అది కట్టాలి కనుకనే దేవుడు కోరేషుకు దర్శనమిచ్చి అతనికి ఆజ్ఞిచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరినీ, ఆ చెరలో ఉన్న వారిని అందరినీ ఇజ్రాయెల్ దేశానికి మందిరం కట్టడానికి పంపిస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ బలము చేతనైనను శక్తి చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ యొక్క మందిరమును నేను కట్టిస్తాను. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ మందిరాన్ని కట్టడానికి శక్తి ఎలా చాలదో, ఈ మందిరం కట్టాలంటే కూడా మనకు శక్తి చాలదు. మనకు కూడా శక్తి చాలదు. మన శక్తి ఏం లేదు ఇక్కడ. ఇది కట్టాలంటే కూడా ఆయన ఆత్మ అవసరత మనకున్నది. ఆయన ఆత్మ అవసరత లేకుండా మనం ఏమీ చేయలేం. ఆమె దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. ఇక్కడ నేను జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, అది ఆత్మ ద్వారానే కలుగును అని ఆయన చెప్పిన తర్వాత ఒక మాట అంటున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరు గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. పేపర్లు ఎగిరిపోతున్నాయి ఈ యొక్క గాలికి. సరే, మంచిది. 8వ వచనం నేను చదువుతాను చూడండి. 8 కాదు, 7 నుంచి చదువుతాను మరలా. అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలా. జెరుబ్బాబేలును అడ్డగించుటకు, క్షమించండి 6 నుంచి చదువుతా చూడు. నాతో ఇట్లను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే మందిరము కట్టుట జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, నువ్వు చదును భూమి అగుదువుగాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయిని తీసుకొని పెట్టించును అని అక్కడ ఉంది. ఏమండి? అతడు పైరాయిని తీసుకొని పెట్టించును అనుంది. ఆయన పెట్టించుట కాదు, ఆయనే పెట్టును. తెలుగులో ఆ విధంగా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతాను. ఎన్నో వచనం బ్రదర్ అయితే మనం చదువుతున్నాం. హల్లెలూయా. 7వ వచనం చదువుతాడు. హూ ఆర్ తో ఓ గ్రేట్ మౌంటైన్ బిఫోర్ జెరుబ్బాబెల్, తో షాల్ బికమ్ ఏ ప్లెయిన్ అండ్ హీ షాల్ బ్రింగ్ ఫోర్త్ ది హెడ్ స్టోన్. ఏం చేశాడంటే ఆయన, హీ షాల్ బ్రింగ్ ఫోర్త్ ది హెడ్ స్టోన్ అంటే ఆయనే ఆ తలరాయిని పెడతాడు. అంటే వేరొకళ్ళు ఉండి, వేరొక వ్యక్తి ఉండి ఆయన చేత పెట్టిస్తున్నట్లుగా అక్కడ కనపడుతుంది తెలుగులో. కానీ ఇంగ్లీష్లో చూస్తే హెడ్ స్టోన్ని అంటే తలరాయిగా ఆయనే దాన్ని పెట్టును. తలరాయి ఉన్న ఆయనే దాన్ని పెట్టును. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దేవునికి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు తలరాయి అంటే ఏమిటి మనకి మొదట అర్థం కావాలి. తలరాయి అంటే మనకి అర్థం కావాలంటే చాలా సంఘటనలు ఉన్నాయి. ఈరోజు ఒక సంఘటన గురించి చెప్తాను. అందరూ ఆమేనా? ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే వచ్చే వారం చూద్దాం మిగతాది. చాలా ఐ హ్యావ్ మెనీ స్క్రిప్చర్స్, చాలా లేఖనాలు ఉన్నాయి. ప్రవక్త గారు చెప్పింది మీరు త్వరగా చదివినట్లయితే దాన్ని ప్రభు మనకి అర్థం చేయనట్లుగా చేయునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆయన చేతులు పునాది వేసినవి. ఎవరి చేతులు? జెరుబ్బాబేలు చేతులు పునాది వేసినవి, ఆయన చేతులే దానిని ముగించును. ఎన్నో వచనం చదవండి. అది ఎన్నో వచనం? దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఎన్నో వచనం అండి? 9వ వచనం అనుకుంటా. 9. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరమునకు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే దానిని ముగించును. ఆమేన్. జెరుబ్బాబేలు చేతులే పునాది వేశాయి, జెరుబ్బాబేలు చేతులే దాన్ని ముగించు. దేవునికి స్తోత్రం. మీకు వచ్చే సంగతి చెప్తా చూడండి.
మనకి ఇదంతా అర్థం కావాలంటే మొదట ఆ యొక్క రాయి, తలరాయిని గురించి మనకు అర్థం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే పాత నిబంధన కాలము మోషే దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు మనం రావాలి. హల్లెలూయా. మోషే కాలం నుండి యేసుక్రీస్తు కాలం వరకు వచ్చినట్లయితే ఆ తలరాయి అంటే ఏమిటో మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు చూడండి, నేను ఒక మెసేజ్లో ఒక కీ కోడ్గా ఒకటి తీసుకొని చదువుతా. ప్రవక్త చెప్పారు, ఆ వర్తమానం పేరచి మెసేజ్ ఆఫ్ గ్రేస్, కృపా వర్తమానము అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు. మెసేజ్ హబ్లో 61వ సంవత్సరం 8వ నెల 27వ తేదీ. అందరు వింటున్నారా? 61వ సంవత్సరం 8వ నెల 27వ తేదీ చెప్పిన వర్తమానంలో ఆయన 26వ పేర, ఎన్నో పేర అండి? 26వ పేర. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, వర్తమానికుడు ప్రవక్త అంటున్నాడు. ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా గమనించాలా. పరిశుద్ధ గ్రంథమును చదివి మనకందరికీ లేఖము తెలిసిందే. ఏది? జకరియా గ్రంథము దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవాలయము మరలా నిర్మించబడుటకు సిద్ధపడుచున్న కాలమందు మొదట ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. అవునా? సొలొమోను కట్టినప్పుడు బబులోనీయులు కూల్చేశారు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? మీరు రెస్పాన్స్ అవ్వాలా. హల్లెలూయా. సొలొమోను కట్టాడు, బబులోను కూల్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు మరలా మాదియా పార్శిక సామ్రాజ్య కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే జెరుబ్బాబేలు, అధిపతియగు జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమియా, షడ్రకు, మేషకు, అబ్నిగోలు, దానియేలు వాళ్ళ కాలంలో మరలా దేవుడు మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఆమేన్. అప్పుడు ఏమంటాడు? అదే మాట్లాడుతుంది లేఖనములో. మనకు తెలిసిందే, దేవాలయము మరలా నిర్మించుటకు సిద్ధపడుచున్న కాలం ముందు జరిగినని మనం ఎరుగుదుము. ఆ కట్టడమునకు పునాది వేసినది జెరుబ్బాబేలు. పునాది వేసిన ఎవరంటే? జెరుబ్బాబేలు. జనుల మధ్య ఒక గొప్ప రాజకుమారుడు వలె జెరుబ్బాబేలు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన రాజకుమారుడు అన్నాడంటే ఆ యూదులందరికీ అధిపతిగా, యూదా అధిపతిగా అక్కడ జెరుబ్బాబేలు ఉన్నాడు. ఆమేన్. జెరుబ్బాబేలు జనుల మధ్య ఒక గొప్ప రాజకుమారుడు వలె ఉండెను. అతడు ఆలయమునకు పునాది వేసెను. ఇప్పుడు మీరు అభిషేకించబడిన వస్త్రమును తీసుకొచ్చి ప్రవక్త కాలంలో ఉన్న దాంతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇప్పుడు మీరు అభిషేకించబడిన వస్త్రమును, ఆత్మ సంబంధక వస్త్రమును మీరు ఉదయకాలంలో ధరించుకోండి నేను ఆశిస్తున్నాను. వింటున్నారా? సరే. ఈ గొప్ప రాజకుమారుడు ప్రభు యొక్క గృహమునకు మరలా నిర్మించవాలని తీర్మానించుకొనెను. అప్పుడు తీర్మానించినప్పుడు పునాది రాయిని జెరుబ్బాబేలు వేశాడా? హల్లెలూయా. మరియు దాన్ని చదువుతూ ఉంటే జెరుబ్బాబేలు తన చేతులతో పునాది వేసెను. అందరు వినండి. హల్లెలూయా. జెరుబ్బాబేలు తన చేతులతో పునాదిని వేసెను, అతడు తలరాయిని కూడా తీసుకొని పెట్టించును అని దేవుడు చెప్పుటను మనము కనుగొనగలము. అతడి చేతులే పునాది వేసాయి, అతని చేతులే తలరాయిని పెట్టి ముగించును, పెట్టును అని దేవుడు చెప్పుట మనం కనుగొనగలము. మీరు గమనించాలని నేను ఆశించుచున్నాను. అతడు మూలరాయిని తీసుకొని పెట్టినని ఆయన చెప్పలేదు, కానీ అతడు తలరాయిని తీసుకొని పెట్టును అని దేవుడు చెప్పాను. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరికి ఆకలి అవుతుందా? కాలేదుగా. చేతులు పునాది వేశాయి, ఆయన చేతులే తలరాయిని పెట్టి ముగించును అని జకర్యా మనం చూశారా? అది పెడుతున్నప్పుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేసేదరు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అందరూ నాతోటి చూడాలా. ఇప్పుడు నేను మీకు దానిని, ఆ తలరాయి అంటే ఏంటో నేను బైబిల్ గ్రంథంలో నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రవక్త అంటాడు తలరాయి అంటే అభిషేకము. ఏంటంటే
అభిషేకం. హల్లెలూయా. చూడు చూడు, ఎక్కడ చూస్తావంటే నువ్వు 6 ఫోల్డ్ పర్పస్ అంటే 6 ఉద్దేశములను బట్టి గాబ్రియేలు దానియేలు ప్రవక్తను దర్శించుట అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం, ఆయన దానియేలును దర్శించుటలో గల గాబ్రియేలు గల 6 ఉద్దేశాలు 61వ సంవత్సరం 07:30 ఈవినింగ్ టైంలో చెప్పాడు ఆ మెసేజ్. అక్కడ ఏమంటున్నాడంటే, ఒక మాట అంటున్నాడు. ఆ అభిషేకమును గురించి మాట్లాడుతూ అభిషేకము ఎలా మారుతూ వచ్చిందని చెప్తున్నాడు. మొదటగా మోషే దేవుని యొక్క గుడారాన్ని అరణ్యంలో కట్టాడు. హల్లెలూయా. కట్టినప్పుడు ఆ కొండపైన పర్వతం మీద చూపించిన మాదిరి చొప్పునే మోషే దీన్ని కట్టుటకు జాగ్రత్త పడము అని దేవుడు ఎంత పొడుగుండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఆ యొక్క సముద్ర వత్సపు చోళ్ళు ఎక్కడ వేయాలి, దాన్ని ఎలా నిర్మించాలి, ఈ విషయాలని దేవుడు మోషేకి తెలియజేశాడు పర్వతం మీద. హల్లెలూయా. అవన్నీ చెప్పినట్లుగా మోషే ఆ యొక్క గుడారాన్ని అరణ్యములో ఆయన నిర్మించాడు. అవునా? ఆమేన్. హల్లెలూయా. నిర్మించిన తర్వాత ఆయన దేవుడికి ఆ మందిరాన్ని ఏం చేయాలంటే ప్రతిష్ఠించాలి, లేకపోతే దేవుడికి దాన్ని అప్పగించాలి. అందరూ వింటున్నారా? ఆమేన్. అక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే లేవీకాండం 8వ అధ్యాయం, త్వరగా చదవండి, త్వరగా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లేవీకాండం 8వ అధ్యాయం 10 నుండి 12 దాకా చదువు త్వరగా, ఫాస్ట్. ఆ యొక్క మందిరము ప్రతిష్ఠించబడిన తరువాత, హల్లెలూయా, వింటున్నారా? ఆ మందిరము ప్రతిష్ఠించబడిన తరువాత, ఆ ప్రతిష్ఠించబడుతున్న సమయంలో మోషే ఏం చేస్తున్నాడట? అభిషేక తైలము. ఏమండి? ఏం తీసుకున్నాడు? తైలము అంటే నూనె. వింటున్నారా? నూనె దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవుని యొక్క పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. మోషే అభిషేక తైలమును తీసుకొని దేన్ని మందిరాన్ని, దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని దేవునికి ప్రతిష్ఠించెను. ఆమేన్. హల్లెలూయా. ప్రతిష్ఠించాలా? మందిరాన్ని కట్టిన తర్వాత దేవుడికి ప్రతిష్ఠించాలా? ఇక్కడ మోషే గారు ఏం చేస్తున్నారు? మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. దాంతోపాటు సమస్తమును అభిషేకించి ఆ యొక్క నూనె చేత ఆయన అభిషేకించి ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. 11వ వచనమండి. దానిలో కొంచెం అంటే అభిషేక తైలములో కొంచెమును తీసుకొని 7 మారు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని ప్రీతిను, హల్లెలూయా, వాటిని అభిషేకించిన. అభిషేకం ఎలా వస్తూ ఉంది? ఇక్కడ నూనెగా వస్తూ ఉన్నది. అందరూ వింటున్నారా? నూనె ద్వారా ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న నూనె ద్వారా దాన్ని అభిషేకిస్తూ ఉన్నాడు. 12వ వచనం చదువు. ఆయన అభిషేక తైలములో కొంచెము తీసుకొని ప్రధాన యాజకుడుగా ఎవరైతే లేవి గోత్రికులు ఉండాలని దేవుడు నిర్ణయించాడో వాళ్ళ తల మీద, అహరోను తల మీదను పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలా అభిషేకిస్తున్నాడు దేవుడు? నూనె చేత మందిరాన్ని, మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ, బలిపీఠాన్ని, హల్లెలూయా, యాజకుడిని, ప్రధాన యాజకుడిని ఆ యొక్క అభిషేక తైలముతోనే ఆయన అభిషేకిస్తూ ఉన్నారు. అభిషేకించబడతా ఉన్నారు వాళ్ళందరూ.
ఇవన్నీ కూడా పాత నిబంధనలో గుర్తుల రూపములో, ఛాయ రూపములో, నీడ రూపములో ధర్మశాస్త్రంలో దేవుడు దీన్ని రాయిస్తాం. ఆమె ఇవన్నీ కూడా అభిషేకించబడిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ కూడా దేవుని సేవ కొరకై వాడుకున్నాడు. అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు మోషే కట్టిన గుడారంలో అటువంటి అభిషేకం ఉంటే, ఇప్పుడు సొలొమోను కాలం వచ్చేసరికి అభిషేకం ఇంకొక రకంగా దేవుడు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? 2వ దినవృత్తాంతములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము. అందరు వింటున్నారా? హల్లెలూయా. 11వ వచనం నుండి దయచేసి మీరు చదవగలరు. 14వ వచనం వరకండి. 11 యాజకులు. అందరు వింటున్నారా? ఇటు చూడండి అందరు కూడా. సొలొమోను దావీదు యొక్క ఆలోచన ప్రకారం సొలొమోను మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా. కట్టినప్పుడు యాజకులు ప్రతిష్ఠించబడ్డారు, పాటలు పాడేవారు ప్రతిష్ఠించబడ్డారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు, బూరలు ఊదేవాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు, ప్రధాన యాజకుడు ప్రతిష్ఠించబడ్డాడు. హల్లెలూయా. ఇవన్నీ అయిపోయిన తర్వాత 11వ వచనంలో యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రభువునకు ప్రతిష్ఠించుకొనిరి. అవునా? 12వ వచనం ఆసాపు, హేమాను, ఎదుతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాటలకైనను లేవీలకు అందరికను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ఏ వస్త్రాలు మనకు కూడా సన్నపు నార వస్త్రాలు అనుగ్రహించబడ్డాయి. వింటున్నారా? సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను, తంబురులను, సితారలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టును నిలిచిరి. మందిరమునకు తూర్పు వైపు బలిపీఠం ఉంటుంది. తూర్పు వైపు వీళ్ళందరూ కూడా ముఖద్వారము, యూదా గోత్రపు సింహద్వారం అంటారు దాన్ని. హల్లెలూయా. ఆ ద్వారం వైపు వాళ్ళందరూ కూడా నిలిచి ఉన్నప్పుడు 13వ వచనం చూడండి, నిలబడ్డారు. అందరూ కూడా వాయిద్యాలు తీసుకొని అందరూ కూడా తూర్పు తట్టు నిలబడ్డారు. అప్పుడు వారితో కూడా బూరలు, చదవండి అయ్యా, ఏమేన్ పాఠకులను హల్లెలూయా ఏక స్వరముతో, మనమందరము కూడా ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునికి పాటలు గానము చేయగా యాజకులు వాయిద్యములతో కలిసి స్వరమెత్తి యెహోవా ఏమని పాడుతున్నాడు? అందరు పాడండి హల్లెలూయా. మీరేమని పాడా? మనం ఇప్పుడు ఏమని పాడాలా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండుము అని స్తోత్రం అక్కడ చేస్తే మనం ఏమని పాడాలి? ఇప్పుడు యేసుక్రీస్తు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండమని స్తోత్రం చేయాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే తరతరాలకి యుగాలకి పరలోకముందును భూమి మీదను భూమి క్రిందను ప్రతి నామము కన్నా హెచ్చించబడిన నామము యేసుక్రీస్తు అనబడిన నామం. అన్ని నామముల కన్నా పైన నామం అది. హల్లెలూయా. అందుకని నిరంతరం ఉండునని స్తోత్రము చేశారు వాళ్ళందరూ కూడా. గానాలు పాడారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, పాటలు స్వరమెత్తి అందరూ కూడా కేకలేస్తున్నారు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 14వ వచనం చూడు. అప్పుడు వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటే ఏం జరుగుతుందంట? అయ్యా, అందరూ ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో పాటలు పాడితే ఏమొస్తుంది? వాక్యంతో కలిసినప్పుడు ఏమొస్తుంది? ఒక మేఘం వస్తుంది. ఒక మేఘం వస్తుంది. మేఘమే అభిషేకమై ఉంది. మేఘమే అభిషేకమై ఉన్నది. మేఘమే తలరాయి అయి ఉన్నది. ఆమేన్. అప్పుడు ఒక మేఘము ఎక్కడ నిండిందే? సొలొమోను కట్టిన మందిరం అంతా నిండిపోయింది దేవుని యొక్క మేఘం. హల్లెలూయా. ఆయనని మేఘం అంతా నిండిపోయింది.
మేఘము మొత్తము ఆ యొక్క మందిరం అంతా కూడా నిండిపోయింది. హల్లెలూయా. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పారిపోయారు. హల్లెలూయా. మేఘము అభిషేకమై ఉన్నది. పాత నిబంధనలో నూనె అభిషేకమై ఉన్నది. పాత నిబంధనలో సొలొమోను కాలంలో మేఘము ఆ యొక్క మందిరమును తన మేఘము చేత ఆయన నింపేశాడు. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఆ రూపాంతర పర్వతం మీద ఉన్నప్పుడు ఆ మేఘం ఆయన మీదకి దిగి వచ్చి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడే అని ఒక మేఘము వారిని ఆవరించేసేసింది. హల్లెలూయా. ఆ మేఘములో నుంచి ఆ శబ్దం వచ్చింది. అంటే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మేఘములో నుంచి వచ్చింది. ఆత్మ ద్వారా స్వరం వచ్చింది అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే కాలంలో తైలముగా అభిషేకం ఉంది. సొలొమోను కాలంలో మేఘముగా అభిషేకము. హల్లెలూయా. అందుకు అర్థమైందా? అట్లా కట్టేసిన మందిరాన్ని, అట్లాగా నిర్మించిన మందిరాన్ని బబులోనులు ఏం చేసేశారు? బబులోను రాజు ఎవరు? నెబుకద్నెజరు. కూల్చేసి రాయి మీద రాయి లేకుండా దాన్ని కాల్చిపడేసేసాడు. బంగారాన్ని దొంగిలించుకొని పోయాడు. బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అందుకు అర్థమవుతుందా? అప్పుడు సొలొమోను కట్టిన మందిరము పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పడిపోయిన తర్వాత నా ప్రియమైన సోదరి సోదరులరా, ఇలా పడిపోయిన తర్వాత దేవుడు కోరేషు ద్వారా ఇర్మియా ప్రవక్త యొక్క ప్రవచనము 70 సంవత్సరముల తరువాత ఆ ప్రవచన ప్రకారము ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఇజ్రాయెల్ దేశంలోనికి రప్పించి జెరుబ్బాబెలు యూదా అధిపతి రాజకుమారుడి చేత దానికి పునాది వేయించాడు. హల్లెలూయా. గోడలు కట్టించాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇప్పుడు దాన్ని కంప్లీట్గా పైన స్లాబ్ కూడా వేసి దాన్ని ముగించేశారు. ఇప్పుడు అక్కడ మోసకాలం అభిషేకం వచ్చిందా? వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? అందరు గట్టిగా ఆమె చెప్పండి. మోసకాలం అభిషేకించాడు వాడుకునే ముందు, అవును కదా? ప్రతిష్ఠించాడు కదా. అట్లాగనే సొలొమోను కాలంలో కూడా దేవుడు ప్రతిష్ఠించాడా? హల్లెలూయా. ఇప్పుడు జెరుబ్బాబెలు కాలంలో కూడా దేవుడు ఏం చేయాలంటే ప్రతిష్ఠించాలి. అప్పుడే కదండి మందిరం వాడబడేది. ఏదైనా మందిరం ప్రతిష్ఠించబడి అభిషేకం వస్తేనే, అభిషేకించబడితేనే ఆ యొక్క మందిరాన్ని దేవుడు వాడుకుంటాడు. ఆ అభిషేకం రాకుండా దేవుడు అన్నాడు కూడా దాన్ని వాడుకోడు. హల్లెలూయా. దాన్ని అంటున్నాడు. ఎక్కడ మీరు చదివితే కృపావర్తమానము అనే మెసేజ్లో ప్రవక్త ఏమంటున్నాడో మీరు గమనించాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృపావర్తమానం అనే వర్తమానంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క వర్తమానంలో ఏమంటున్నాడంటే, మీరు చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా. దేవునికి స్తోత్రం. ఎక్కడబ్బా మిస్ అయింది అది, క్షమించండి. మీకు ఒక్క నిమిషం, దాన్ని నేను రాసి ఉంచాను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అందరు ఇక్కడే ఉన్నారా? క్షమించండి ఒక్క నిమిషం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే గారు అభిషేక తైలముతో అభిషేకించాడు. సొలొమోను మందిరాన్ని మేఘముగా ఆయన వచ్చి అభిషేకించాడు. హల్లెలూయా. అది కూల్చివేయబడింది ఆ మందిరము. అది కూల్చివేయబడిన తర్వాత జెరుబ్బాబెలు మరలా మందిరాన్ని అక్కడ ఆ తరంలో ఉన్న వారందరూ దాన్ని కట్టారు. హల్లెలూయా. ఇప్పుడు 74వ పేరాలో అంటున్నాడు ఆ యొక్క మెసేజ్లో. ఏమంటాడంటే, జెరుబ్బాబెలు అతను ఆలయమును అది కట్టబడిన పిదప అర్పించినప్పుడు, బలును అర్పించినప్పుడు మరలా అది అభిషేకించబడలేదు. సొలొమోను కాలంలో అభిషేకించబడిందా? మేఘముగా ఆయన దిగి వచ్చి మేఘముగా ఆయన దిగి వచ్చి అభిషేకించినట్లుగా జెరుబ్బాబెలు కాలంలో అది అభిషేకించబడలేదు. హల్లెలూయా. అభిషేకించబడలేదు. ఏలనగా ఇంతకు మునిపే అది అభిషేకించబడిన.
ఆల్రెడీ సొలొమోను కాలంలో ఆ స్థలంలోనే ఉన్నప్పుడు అదేమైంది, అభిషేకించబడింది. దాని మరలా ప్రత్యేకంగా ఆయన అప్పుడు అభిషేకించాల్సిన అవసరం లేదు. అందుకే జెరుబ్బాబెలు మందిరం అంతా కట్టి దానికి పునాది వేసి గోడలు కట్టి దానికి పైన ఆయన మొత్తం వేసిన తర్వాత ఆ అభిషేకమట అభిషేకించబడలేదు. కానీ ఆ మందిరం మరలా ఏమైందంటే మరలా పేరు మార్చుకున్న రోమీల ద్వారా అది కూలగొట్టబడింది. మర్మమైన బబులోను, అవును కదా, అది బబులోను నెబుకద్నెజర్ది. హల్లెలూయా. మరలా ఇదేందట, ఇది ఈ కాలంలో మనకు మర్మమైన బబులేనుగా ఉంటే అది అప్పుడు అన్యుల రోముగా ఉన్నది. అదేం చేసిందంటే ఆ యొక్క జెరుబ్బాబెలు ఉన్న వారందరూ కట్టించినట్టు ఆ మందిరాన్ని ఏం చేసేసారు, నేలం కొట్టేశారు, దాన్ని నశింపజేసినాం. కానీ తిరిగి కట్టబడిన కావున మరలా అభిషేకించబడలేదు. అది ఒకసారి అభిషేకించబడినప్పుడు అది అట్లాగనే కొనసాగను. అది ఈ సమయం వరకు అట్లాగనే ఉంది. కూల్చివేయబడింది. ఎలా ఉంది ఇప్పటి వరకు? ఒక గోడ, వీపింగ్ వాల్, ఏడుపుల గోడగా అది ఇజ్రాయెల్ దేశంలో ఒకే గోడగా కూల్చివేయబడిన మందిరముగా ఇప్పటి వరకు అది ఉంది, అవునా కాదా? హల్లెలూయా. కానీ అది ఒక్కసారి అభిషేకించబడినప్పుడు అది అట్లాగే కొనసాగను. అది ఈ సమయం వరకు అట్లాగనే ఉండును. అయితే అంటున్నాడు ఆయన, అయితే దాన్ని ఎప్పుడు ఆయన అభిషేకిస్తాడు, ఎప్పుడు ఆ మందిరాన్ని అభిషేకిస్తాడు దేవుడు? సొలొమోను కాలంలో అభిషేకించినట్లుగా ఎప్పుడు దాన్ని ఆయన అభిషేకిస్తాడు అంటే ఇక్కడ అంటున్నాడు, అయితే దేవుడు 1000 ఏండ్ల పాలనలోని గుడారమును స్థాపించినప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించను. దానియేలుకి దూతలు రావడంలో, గాబ్రియల్ దూత రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంది? 6 కారణాలు, అవునా కాదా? అందరూ వింటున్నారా? దూత రావడానికి గల ముఖ్య కారణాలు చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఆ ఉద్దేశాలు చదువు ఒకసారి. 9:24 అండి, 24 చదవండి, మనకు అంత సమయం లేదు. ఏంటంటే మొదటిది ఎందుకు వచ్చాడు దానియేలు దగ్గరికి గాబ్రియేలు ఎందుకు వచ్చాడు? మొదటిది తిరుగుబాటు మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, ఈ యుగాంతం వరకు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. హలో, ఏంటి? అతి పరిశుద్ధ స్థలమును. అందుకే ఆయన అక్కడ అభిషేకించలేదు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ జనమునకును పరిశుద్ధ పట్టకమునకు 70 వారములు విధించబడిను. హల్లెలూయా. మిగిలి ఉన్న 3.5 సంవత్సరముల కాలములో ఆ 1000 ఏండ్ల పరిపాలన సమయమందు అతి పరిశుద్ధ స్థలమును దేవుడు తన గుడారమును ఆ యొక్క ఆలయములో స్థాపించినప్పుడు దేవుడు దాన్ని అభిషేకిస్తాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు 1000 ఏండ్ల పాలనలోని గుడారమును స్థాపించినప్పుడు ఆయన మహాపరిశుద్ధతను అభిషేకించును. నీ యొక్క పరిశుద్ధతను కాదు. అయితే దేవుడు మహాపరిశుద్ధతను అభిషేకించును. అయితే రాజు ఆ 1000 ఏండ్లకు అతని సింహాసనం తీసుకున్నప్పుడు ఎవరు రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా రాజుగా ఆయన యొక్క సింహాసనాన్ని తీసుకున్నప్పుడు, ఆ సింహాసనాన్ని గైకొన్నప్పుడు అప్పుడు ఆమె కార్యము ముగిసి ఉన్నది. ఆమె పరిశుద్ధతను అభిషేకించుటయే, ఆమె యొక్క పరిశుద్ధతను అభిషేకించుటే జరుగునై ఉన్నది. అదే కడపటి కార్యము. ఆవిడేం చేస్తాడు? దేవుడు ఆ మందిరాన్ని అభిషేకిస్తాడు. ఆయన మీద అభిషేకం ఉంటుంది. ఆయన వధువును కూడా అభిషేకించుంటాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా, ఇప్పుడు వెళ్ళిపోవాలా? మధ్యాకాశంలోకి వెళ్ళిపోవాలా? అందరూ వింటున్నారా? వెళ్ళిపోవాలా? నువ్వు వెళ్ళిపోవాలంటే క్రీస్తు వలె మారి ఉండాలా? క్రీస్తు వలె నువ్వు మారి ఉండాలి అంటే
అక్కడికి వెళ్తే మారలేవు. మధ్యాకాశానికి అట్లాగా అక్కడికి వెళ్ళి మారుతానంటే అది కుదరదు. మారాలంటే ఎక్కడ మారాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే. అవును కదా. క్రీస్తు కూడా ఎలా ఎత్తబడ్డాడు, ఆయన ఎలా అభిషేకించబడ్డాడు, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే. ఆయన నీటిలో బాప్తిసం పొందినాక పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆ మేఘం ద్వారా అభిషేకం పొందుకున్నాడు, దత్తపుత్రత్వం పొందుకున్నాడు, ఆ యొక్క 7 గుణ లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు, ఆయన అభిషేకించి ఎత్తబడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. అట్లాగనే మనము కూడా ఏం కావాలా, క్రీస్తుగా మనము కూడా ఇక్కడే ఉన్నప్పుడే ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలి, అభిషేకాన్ని కలిగి ఉండాలి, తలరాయిని కలిగి ఉండాలి, మూడురాయిని కలిగి ఉండాలి. అన్నీ కలిగి ఉన్నప్పుడే మనం ఎత్తబాటులోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళి నీకేం ప్రత్యేకంగా రాదు. అందుకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళేవాడు ఎవడయ్యా అంటే ఇక్కడ దాన్ని పొందుకున్నవాడే. అది పొందుకోకుండా నువ్వు ఆడికి వెళ్తే ఎవడురా నువ్వు, వస్త్రం ఏడరా అంటాడు. అన్నాడు లేదా? ఆ వస్త్రం ఎక్కడ? ఆ అభిషేక వస్త్రం పైన మనం చదువుకున్నాం ఇందాక. ఆ వస్త్రమును పరిశుద్ధాత్మ ఆత్మీయ వస్త్రమును నువ్వు కలిగి ఉన్న సమయం ఇదే అంటున్నాడు ఆయన. ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా. అది మనం ఆ వస్త్రాన్ని మనం కలిగి ఉండడమే తలరాయి అభిషేకం. మోషే అభిషేకాన్ని తైలం ద్వారా ఇచ్చాడు. సొలొమోను అభిషేకాన్ని మందిరానికి మేఘంగా దిగి వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనల కృప కింద ఆయన కూడా ఒక మందిరం. అవునా కదా? అవునా? ఆయన మందిరం అయితే ఆయన ఏమన్నాడు, క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మనమందరం కూడా కట్టబడుచున్నాము. ఆయనే మూలరాయి, ఆయనే పునాది రాయి. హల్లెలూయా. ఆయన వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాము. అందుకే పేతురు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, మనము ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండి ఇప్పుడు మనము కట్టబడుచున్నాము అన్నాడా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మందిరాన్ని, ఒక ఆయన యొక్క అభిషేకం అనబడే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా ఒక సంఘాన్ని ప్రత్యక్షత మీద ఆయన కట్టాడు. హల్లెలూయా. జెరుబ్బాబేలు కట్టినట్టుగానే ఈ జెరుబ్బాబేలు కూడా కట్టాడు. అందరూ వింటున్నారా? ఆయన యూదాధిపతి అయితే ఈయన యూదా గోత్రపు సింహమైన యూదాధిపతి. ఈయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, ఈయన కూడా మందిరాన్ని కడితే అక్కడ బబులోనీయులు ఎలా మందిరాన్ని కూల్చేశారో, రోమీలు ఎలా మందిరాన్ని కూల్చేశారో, ఇక్కడ కూడా సంఘకాలాల మందిరాన్ని కూల్చేసేశారు. మందిరాన్ని కూల్చారా లేదా? రోమీలు కూల్చేసేశారు, సంఘకాలాల దాన్ని కూల్చేసేశారు. గుడారం పడిపోయింది, దావీదు గుడారము పడిపోయింది. అందరూ ఆమేనేనా? ఏ గుడారం? దావీదు కట్టిన గుడారమేనా? చెప్పండి. భౌతిక సంబంధమైన గుడారము దావీదు కట్టిన గుడారం ఏదైతే, ఆత్మ సంబంధమైన గుడారము క్రీస్తు కట్టిన దావీదు గుడారం ఏంటంటే మనం అయ్యున్నాం. ఆమేన్. అందుకే ఆమోసు ప్రవక్త ఒక మాట అంటాడు, చూడండి, ఒక మాట చదవండి. ఆమోసు గ్రంథం, త్వరగా ఆమోసు గ్రంథం దేవుని యొక్క నామానికి మహిమలు. 9వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 దేవుడు అంటున్నాడు, ఆయన మందిరం కట్టిన తర్వాత ఆయన అంటున్నాడు, దావీదు గుడారమును ఏ దినమున? ఆ దినమున నేను లేవనెత్తి దాని పడిపోయిన దాని గోడలను బాగు చేసి, ఎక్కడైతే పోయిందో ఆ చోటంతా కూడా నేను బాగు చేసి, ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు, పూర్వపు రీతిలో అపోస్తల కాలంలో క్రీస్తు కాలంలో ఏ విధంగా ఉన్నదో మరలా కట్టిస్తాను. హల్లెలూయా. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వేయబడిన తప్ప వేరొక పునాది ఎవరు వేయరు. పునాది వేసిన వాడు ఎవరు? జెరుబ్బాబెలు. ఎక్కడ? ఆ మందిరానికి. దాన్ని ఫినిష్ చేసిన వాడు ఎవరంటే ఇక్కడ జెరుబ్బాబెలే. కానీ దాన్ని అభిషేకించలా. హల్లెలూయా.
మరలా వచ్చిన జెరుబ్బాబెలు ఎవరంటే మన యేసుక్రీస్తు. దానికి పునాది వేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. దానికి ఆయన పునాది వేశాడు. ఆయన చేతిలో ఏం చేయాలంటే తలరాయిని కూడా పెట్టాలి. కానీ అది పెట్టే సమయానికంతా రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ గుడారాన్ని పడగొట్టేసింది. గోడలు పడిపోయాయి, మందిరం పడిపోయింది, మందిరం చిన్నాభిన్నం అయిపోయింది, మందిరం నాశనం చేయబడ్డది, మందిరం చెడిపోయింది, మందిరం పాడు చేయబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు మందిరం పడిపోతే దాని గురించి ఆమోస ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా ప్రవచిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆ దినమున నేను పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా నేను కట్టిస్తాను, నా నామం పెట్టబడిన జనుల ద్వారా నేను మరలా ఏం చేస్తాను. హల్లెలూయా. పూర్వపు రీతిలో యేసుక్రీస్తు కాలంలో ఎలా అయితే మందిరం ఉన్నదో అలాగే నేను మరలా దాన్ని నేను ఏర్పాటు చేస్తాను, ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు ఆయన. అందరూ వింటున్నారా? ఇప్పుడు పడిపోయింది మందిరం. అయ్యా అమ్మా అందరూ వినండి. పడిపోయింది మందిరం. ఎప్పుడో అపోస్తల కాలంలో పడిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు నిద్రించిన తర్వాత మందిరం ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిందంటే ఆత్మ సంబంధమైన మందిరం గురించి చెప్తున్నా. అక్కడ మందిరం పడిపోయింది, ఇక్కడ ఈ మందిరం కూడా పడిపోయింది. అది అభిషేకించబడలా, కానీ ఇది అభిషేకించబడింది. అభిషేకించాడు లేదా? మొదటి పెంతెకొస్తు దినం మందు అభిషేకించాడు లేదా ఆయన? హల్లెలూయా. పెంతెకొస్తు దినం మందు అపోస్తలుల 2వ అధ్యాయం 1-5 వచనాల్లో ఆయన పరిశుద్ధాత్మను వరము చేత యెరూషలేములో ఆయన అభిషేకించాడు. హల్లెలూయా. అలా స్థాపించబడిన ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఏం చేశారంటే రోమీలు చేశారంటే పడగొట్టేశారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసము, శ్రీబోధ, పరిగమన చెత్త అన్నీ కూడా సంఘములోకి తీసుకొచ్చి మందిరాన్ని ఏం చేశారంటే చిన్న భిన్నం చేసేశారు. కానీ దేవుడు ముందుగా ఆమోస ప్రవక్త ద్వారా పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కట్టిస్తాను, నా నామం పెట్టబడిన వారిని నేను మరలా తీసుకుని వస్తాను, ఇది అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుడు అక్కడ మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పునాది వేసింది ఎవరంటే యేసుక్రీస్తే. అంతే కదండి. ఆ పునాది కాకుండా వేరే ఒక పునాది వెయ్యరు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే లూకా సువార్త 17వ అధ్యాయము ప్రకారముగాను ఇంకా సమస్తమును కూడా చక్కబెట్టి ఒక ఏలియాను ఆయన పంపించి, హల్లెలూయా, ఆయన ద్వారా దానిని మరలా చక్కబెట్టి ఆయన ద్వారానే ఆయన పునాది వేయించి ఆయన ద్వారానే తలరాయిని పెట్టించు. ఆయన ద్వారానే ఆయన తలరాయిని, ఎందుకంటే ఆయన చేతిలో పునాది వేసాయి, ఆయన చేతిలే తలరాయిని పెట్టి ముగించును. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం. పడిపోయిన దాన్ని ఎలా లేపుతారన్నాడు దేవుడు అక్కడ మాట్లాడతాడు. అపోస్తుల కార్యం దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. 15వ అధ్యాయము 13-18 దాకా త్వరగా చదవండి ఫాస్ట్. నేను ఇంకా ఉంది, బట్ ప్రభు చిత్తం అయితే ఇంకా ముందు కొనసాగదాం. గమనించండి, ప్రభు సమయం ఇస్తే మనకి చూద్దాం. 15వ అధ్యాయం అపోస్తుల కార్యం పడిపోయిన గుడారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం అపోస్తుల కార్యం 13-18 దాకా చదవండి అయ్యా. యాకోబు ప్రవక్తలేసి సంఘం మధ్యలో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? సహోదరులారా, సంఘమైన సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్య జనులలో నుండి దేవుడు తన నామము యేసుక్రీస్తునే నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకునని ఎలాగ మొదట కటాక్షించిన కొర్నేలి ఇంటి యొద్ద, హల్లెలూయా, ప్రవక్తల వాక్యములు ఎట్లాగా ప్రవక్తల వాక్యాలు చెప్పాయి. ఆ తర్వాత ఎవరు వస్తారంటే తిరిగి నేను తిరిగి వచ్చేదను. అందరం వింటున్నారా? దేవుడు ఏమంటున్నాడు చూసాకరా? ఆ తర్వాత నేను అయ్యయ్యో మీరు ఇక్కడ ఉన్నారా లేదా? ఆ తర్వాత నేను మరలా తిరిగి, ఎవరు వస్తారంట? దేవుడే వస్తాడు, జెరుబ్బాబెలే వస్తాడు, యేసుక్రీస్తే వస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టడానికి. అందుకన్నాడు నేను తర్వాత మళ్ళీ చదవండి ఆ వాక్యం. ఆ తర్వాత నేను తిరిగి వస్తాను, నేను మనుషులందరిలో, భూమి మీద ఉన్న మనుషులందరిలో చివరి వారు, కడవరి వారు
నా నామము యేసుక్రీస్తు నామము ఎవరికి పెట్టబడినదో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారాన్ని, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా కట్టెదను. దానిలో పాడైపోయింది ఆ వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. 18వ వచనం వరకు చదవండి. కాబట్టి చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. హల్లెలూయా అని అంటున్నారా? పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు నేనే కడతా, తిరిగి వస్తాను. దాన్ని కట్టింది ఎవరు? పునాదిని కట్టింది ఎవరు? ఆయనే. మూలరాయిని పెట్టింది ఎవరు? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారని చెప్పింది పౌలు గారు, కానీ దాన్ని కట్టింది ఎవరు? వారిలో ఉండి ప్రభువే కట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను వస్తానన్నాడు ఆయన మరలా. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు పాడిపోయిన దావీదు గుడారాన్ని ఏం చేశాడంటే దేవుడు, నేను కడతాను, నేను కడతానని చెప్పినట్టుగా ఆయన లూకా సువార్త 17వ అధ్యాయములో చెప్పినట్లుగా మనుష్య కుమారుడుగా, శిరస్సుగా, తలరాయిగా క్రీస్తు 1963 సంవత్సరంలో శిరస్సుగా ఆయన దిగి వచ్చాడు. 1963లో వచ్చింది ఎవరండి? శిరస్సు వచ్చి. ఎందుకు వచ్చిందంటే సంఘం అనబడే శరీరం భూమి మీద ఉంది, అందుకే ఆయన శిరస్సుగా మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. అదే తలరాయి అయి ఉన్నది. ఆమె ఇప్పుడు తలరాయి వచ్చినప్పుడు ఏం చేయాలంటే అభిషేకించాలి. సంఘాన్ని అపోస్తుల కాలంలో అభిషేకించినట్లుగా ఇప్పుడు కూడా అభిషేకించాలి. హల్లెలూయా. వాక్యం ఎక్కడి నుంచి తెచ్చాడు మోషే? 2 ఆజ్ఞలు ఎక్కడి నుంచి తెచ్చాడు మోషే? చెప్పండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి తెచ్చాడు? సీనాయి పర్వతం మీద మేఘములో నుండి తీసుకొచ్చాడు. అవునా కాదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు కృపను గురించిన వర్తమానం ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికీ ప్రకటించాడు. ఎక్కడి నుంచి ప్రకటించాడు ఆయన? ఆ మేఘములో నుండి తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా మనం వాక్యం ఎక్కడి నుంచి వింటా ఉన్నామో ఆ మేఘములో నుండి ప్రవక్త తీసుకొచ్చి ఇచ్చిన వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. అభిషేకించబడిన తాజా మన్నా, అభిషేకించబడిన వాక్యము క్రీస్తు వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యం మన మధ్య విత్తబడుతూ ఉన్నది. హల్లెలూయా. సరి చేయడమే కాదు, సరి చేయడం చక్కబడి పనే కాదు ఆయన చేస్తుంది, మనుష్య కుమారుడి పరిచర్య కూడా ఆయన చేశాడు. అవునా కాదా? మనుష్య కుమారుడు ఏమంటారా? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రవక్తగా ఉన్న ఆయన ఒక మనుష్య కుమారుడిలోకి ఏకైక మనుష్య కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అభిషేకం అనబడేది దిగి వచ్చింది. దిగి వచ్చినప్పుడు మనకు ఆ వాక్యం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అభిషేకం అంటే ఏంటి? అందరూ వింటున్నారా? నేను ఒక మాట చదివి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ చూద్దాం. అది కొన్ని రోజులు కొనసాగుతుందో నాకు తెలియదు. చూడండి, ఇప్పుడు మనం 74వ పేర చదువుకున్నాం కదా, 75వ పేర చదువుతా చూడండి. దేవుడు 1000 ఏళ్ల పరిపాలన గుడారాన్ని లేపుతానన్నాడు. అప్పటి వరకు ఆ పాత మందిరము అభిషేకించబడదు. అర్థమైందా? హల్లెలూయా. అట్లాగే నీకు ఏమంటాడే, ఆ గుడారమును 75వ పేర, ఆ గుడారమును దేవుడు లేపినప్పుడు పునర్ధానం వచ్చి పునర్ధానం అయిపోద్ది. ఆ గుడారం అక్కడ ఉంది అంటే పునర్ధానం ఉంటుంది, అయిపోయి ఉంటుంది. అప్పటికే యూదులు తిరిగి వచ్చి ఉందరు, క్రీస్తు ఆయన యొక్క వధువు వచ్చి ఉందరు. ఎలా వచ్చిందామా? ఆ గుడారం లేపే సమయానికి ఆమె ఉందంట అక్కడ. ఆమె ఎలా అభిషేకం పొందుకుని ఎలా వచ్చింది ఆమె? అప్పుడు 2వ రాకడలో పొందుకుంటేనే కదా 3వ రాకడలో వెళ్ళడానికి. ఏమండి? హల్లెలూయా. సింహాసనం మీద క్రీస్తు దావీదు కుమారుడుగా వస్తాడు. అది వచ్చే ముందు ఆమె కూడా అక్కడ ఉంది. ఆమె ఎక్కడ ఉందంటే ఆమె కూడా క్రీస్తు వల్ల అభిషేకించబడి ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఆమె అభిషేకించబడాలంటే ఎప్పుడు అభిషేకించబడాలంటే భూమి మీద ఉన్నప్పుడు అభిషేకించబడాలి. ఆమేన్,
హల్లెలూయా. అప్పటికి ఏమవుతుందట, అప్పుడు క్రీస్తు ఆయన యొక్క వధువు వచ్చి ఉందురు. హల్లెలూయా. అందుకే దాన్ని ఏమంటాడంటే ప్రవక్త, క్రీస్తు యొక్కయు వధువు యొక్కయు అదృశ్య కలయిక. క్రీస్తు యొక్కయు వధువు యొక్కయు ఎట్లా అదృశ్య కలయిక? ఎలా జరుగుతుంది? నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, వాక్యం వింటూ ఉంటావు, ప్రార్థిస్తూ ఉంటావు. ఆయన వచ్చి ఆయన మేఘముగా ఉన్న ఆయన నీలో ప్రతిదినము కుమ్మరించుకుంటా ఉంటాడు. వాక్యముగా ఆయన కుమ్మరించుకుంటా ఉంటాడు. ఆయనలో గుణలక్షణాలు ఆయన మనలో కుమ్మరించుకుంటా ఉంటాడు. అదే అభిషేకమైంది. హల్లెలూయా. అందరూ ఆమేనన్నా? హల్లెలూయా. చదవండి, నేను పేరవరికి చదివి ముగిచ్చేస్తాను, గమనించండి. ఆ అభిషేకం గురించి మాట్లాడుతూ 144,000 మంది యూదులు ముద్రించబడి ఉందరు ఆ సమయానికి. ఏది? ఆ గుడారం అక్కడ స్థాపించబడినప్పుడు 1000 ఏళ్ల పాలన ఆరంభించి ఉండును, 1000 ఏళ్ల పరిపాలన ఆరంభించి ఉండును. ఆ మహాపరిశుద్ధ స్థలం అభిషేకించబడినప్పుడు అక్కడ ఒక అభిషేకం ఉండును. పరిశుద్ధత, పరిశుద్ధములో పరిశుద్ధమైనది, మహాపరిశుద్ధ స్థలము, ఒక పరిశుద్ధ ఆలయము. అక్కడే కెరూబుల మధ్య దేవుడు జీవించుచున్నాడు. దేవుడు ఎక్కడ జీవిస్తాడండి? పాత నిబంధనలో ఎక్కడ జీవిస్తాడు? పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ మందసపు పెట్టెలో, ఆ కెరూబుల మధ్యలో రక్తము ఉన్న దగ్గర ఆయన దాని లోపల జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. అవునా కాదా? హల్లెలూయా. ఇది అదే ప్రవక్త గారు ఇక్కడ అక్కడే ప్రభు కెరూబుల మధ్య దేవుడు జీవించుచున్నాడు. మరియు ఈ సమయంలో క్రీస్తు మహాపరిశుద్ధ స్థలములో, ఇది ఆ సమయంలో ఇక్కడ పడగొట్టబడింది, అక్కడ అభిషేకం లేదు కదా. ఆ 1000 పరిపాలన గుడారం స్థాపించినప్పుడు జరగబోయే సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ సమయంలో క్రీస్తు మహాపరిశుద్ధ స్థలములో ఆయనపై అభిషేకంతో కూర్చుండును. దేవుడు ఏం చేస్తాడంటే అభిషేకంతో అక్కడ కూర్చొని ఉంటాడు ఆ యొక్క మందిరంలో. 3వ మందిరం కట్టాలిగా, అందరూ వింటున్నారా? ఆ మందిరంలో ఆయన కూర్చొని ఉంటాడు, అభిషేకుడితో కూర్చొని ఉంటాడు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి అభిషేకుడు కూర్చుంటాడు. కాబట్టి మరి అంటున్నాడు, ఆయన కూర్చున్నప్పుడు వారికి అక్కడ సూర్యుడు అక్కరలేదు. సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు అవసరం ఉన్నదా? వెలుగున్నప్పుడు వెలుగు అవసరం ఉన్నదా? చెప్పండి. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, ఆయనే నీతి సూర్యుడై ఉన్నాడు అన్నాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీతి సూర్యుడు అయినప్పుడు, నీతి సూర్యుడు ఉన్నప్పుడు వేరొక సూర్యుడు అవసరము అక్కడ లేదు. అందుకే వారికి అక్కడ సూర్యుడు అక్కర లేదు. ఏలైనగా పట్టణము మధ్యలోనున్న గొర్రెపిల్ల వెలుగుగా నుండును. అక్కడ ఒక వృద్ధుడైన అంకుల్, ఎవరంటే ఆయన జిమ్ ఎప్పుడు చెప్తుండేవాడంట ప్రవక్త గారికి. ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, మరియు ఆ పట్టణములో సూర్యుడు అస్తమించడు, ఎన్నడూ ఆ విధంగా జరగదు, ఏలైనగా క్రీస్తు వెలుగుగా నుండును, అభిషేకించబడిన వాడు ఆయనే అని ఆ జిమ్ అనే సహోదరుడు కూడా ప్రవక్తకి ఎల్లప్పుడు చెప్తా ఉన్నాడు. దాన్ని తీసుకొచ్చి మొదలు చెప్తున్నాడు ఆయన. కాబట్టి రాజు వచ్చి 1000 ఏళ్ల పరిపాలించుటక ఆయన యొక్క సింహాసనమును గైకొనును. అందుకు అర్థమైందా? కానీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే, ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఇజ్రాయెల్ దేశంలో మొదటగా ఆయన దిగడు. ఆయన వధువు కూడా ఇజ్రాయెల్ దేశంలో దిగదు, సియోను కొండపైన దిగుతారు. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె భవిష్య గృహం అని వర్తమానంలో అంటాడు ఆయన. ఎక్కడ దిగుతారంటే, నేను చూచినప్పుడు ఆ 144,000 మంది ఆ గొర్రెతో పిల్లతో కూడా సియోను పర్వతం మీద నిలిచి ఉండడం నేను చూచితిని అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పరిపాలన ప్రపంచమంతా కూడా పరిపాలిస్తున్నప్పుడు ఆయన సింహాసనము సియోను పర్వతం మీద ఆయన స్థాపించుకొని ఆయన వధువుతో కూడా ఉండి ఆయన 144,000 మందితో కూడా ఆయన ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు. హల్లెలూయా. 1000 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఆ తర్వాత దేవుని రాజ్యం అనబడేది 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత భూమి మీద స్థాపించబడుతుంది. అందరు వింటున్నారా? నిద్రపోతున్నారా? లేదు కదా? ఆమె చెప్పండి. అర్థమైందా? సియోను పర్వతం మీద ఇలా అభిషేకం పొందుకొని
క్రీస్తు వలె మారి మధ్యాకాశానికి వెళ్ళిపోయి మధ్యాకాశంలో విందు అయిపోయిన తర్వాత అందరూ కూడా క్రీస్తు కూడా గొర్రెపిండ్ల భార్య క్రీస్తు కూడా ఎక్కడికి దిగి వస్తుందంటే ఇజ్రాయిల్ దేశంలోని సియోను పర్వతం మీదకి దిగి వస్తారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, అది జరగాలంటే ముందుగా మనం ఇక్కడ సన్న పునార వస్త్రములు ఆయన వాక్యపు వస్త్రాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు వలె మనం మారాలా. ఒక పరిపూర్ణమైన మానవుని స్వరూపముగా క్రీస్తు వలె మనం కూడా మారినట్లయితే ప్రభు మనల్ని ఆ యొక్క బాటలో జ్ఞాపకం చేసుకుంటాడు.